కాకపోతే నాకు తెలిసి మూడో క్వశ్చన్ కూడా మూడు క్వశ్చన్లు అయిపోయినట్టున్నాయి. నాలుగో క్వశ్చన్ కూడా కనీసం ముందడుగు వేయలేకపోతా ఉన్న పరిస్థితి. అధ్యక్ష, ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే అధ్యక్ష, సత్యప్రసాద్ గారు క్వశ్చన్ వేసినారు. ఆయన వేసిన క్వశ్చన్కు మంత్రులు రిప్లై చేసినారు. రిప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకు తిరిగి మైక్ ఇచ్చారు. మంత్రులు మామూలుగా రిప్లై చేసిన తర్వాత, వాళ్ళు క్వశ్చన్ వేసిన తర్వాత, మంత్రులు రిప్లై చేసిన తర్వాత మామూలుగా క్వశ్చన్ ఇస్ సీల్డ్, ఇట్ ఇస్ ఆన్సర్డ్. అటువంటిది మళ్ళీ మీరు పెద్ద మనసుతో మళ్ళీ సత్యప్రసాద్ గారికి మళ్ళీ ఆన్సర్ చేయమని చెప్పి, మళ్ళీ మీరు రిబట్ చేయమని చెప్పి మళ్ళీ తనకు అవకాశం ఇచ్చినారు. మళ్ళీ ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా ఇంక మళ్ళీ దీన్ని ఎందుకు పెద్ద చేయడం ఎందుకులే అని చెప్పి మా మంత్రులు కూడా ఇంక సరేలే అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ కూడా పోయేదానికి కూడా రెడీ అయ్యారు. మీరు పొమ్మని చెప్పారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేచి నేను మాట్లాడతా అని చెప్పి మళ్ళీ ఏదైతే ఎక్కడ ఇప్పుడు ఆ మేనిఫెస్టో బేసికలీ ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఒక అబద్ధం చెప్తారు. ఆ అబద్ధాన్ని నిజం అని చెప్పి 100 సార్లు చెప్తే అదే అబద్ధం నిజమవుతుంది అని చెప్పి నమ్మించడం కోసం మొత్తం శాసనసభలో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది మేనిఫెస్టో. ఇది మాకు 2 పేజీల మేనిఫెస్టో. ఇందులో ఈ మేనిఫెస్టోలో రాసిన ప్రతి లైను, ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము మేము ఒక ఖురాన్లా, ఒక బైబిల్లా, ఒక భగవద్గీతలా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇదే మేనిఫెస్టో ప్రతి మంత్రి దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టో ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టో గవర్నమెంట్లో పనిచేస్తా ఉన్న ప్రతి అధికారి దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టోలో మా వెబ్సైట్లోకి వెళ్ళి నొక్కితే ఎక్కడికైనా కూడా అందుబాటులో ఉంది. మా ప్రతి కార్యకర్త, గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉంది. అధ్యక్ష, ఈ మేనిఫెస్టో అన్నది పూర్తిగా అన్ని రకాలుగా అందరి దగ్గర అందుబాటులో ఉంది. దీంట్లో మెన్షన్ చేసిన ప్రతి మాట, ప్రతి లైను తూచా తప్పకుండా ఇక్కడ అమలు చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మేనిఫెస్టోని చూపించే మేము ఓట్లు అడిగాం. ఈ మేనిఫెస్టో చూపించిన తర్వాతనే, మేము ఓట్లు అడిగిన తర్వాతనే ప్రజలు మాకు ఓట్లేసి ఈ స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. ఇందులో మెన్షన్ చేసిన ప్రతి లైను తూచా తప్పకుండా మేము చేస్తా ఉన్నా కూడా ప్రతిదీ కూడా ఇంకా అన్ని విషయాలను వీళ్ళు చేస్తా ఉన్నారు, వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి ఏకంగా ఈర్ష్యతో, దుగ్ధతో, ఆక్రోశం తట్టుకోలేక ప్రతి దాంట్లో నుంచి అబద్ధం చెప్పి క్లియర్ కట్గా దీంట్లో ఉన్నా కూడా, క్లియర్ కట్గా ప్రతి అంశము దీంట్లో ఉన్నా కూడా, లైన్ బై లైన్ క్లియర్గా క్లారిటీతో ఉన్నా కూడా దాంట్లో నుంచి అబద్ధాలు చెప్పడం, దాంట్లో మళ్ళీ లేదు అని చెప్పి వీళ్ళే అనుకోవడం, వీళ్ళే దాని గురించి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వక్రీకరించడం. ఎక్కడికి అధ్యక్ష ఇది? దీంట్లో వెరీ క్లియర్గా ఇదే రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి చెప్పాలి, వక్రీకరించాలి, ఎలా మోసం చేయాలి, సత్యదూరమైన మాటలు ఎలా చెప్పాలి అన్న దిక్కుమాలిన ఆలోచన తప్ప వేరే ఎటువంటి ఆలోచనలు కూడా. దయచేసి ఇంతటితో ఇప్పటికైనా ఆపండి అధ్యక్ష. ఇంకా మళ్ళీ ఇది ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఇది ఎక్కడికి పోతా ఉందో తెలియదు. 10 సార్లు ఆయన మాట్లాడని చెప్పి మళ్ళీ మేము మాట్లాడతాం. ఇది ఎక్కడికి పోతా ఉంది ఇది? కాబట్టి దయచేసి క్వశ్చన్ ఆర్ పూర్తి చేసేయండి. ఇంకా 10 క్వశ్చన్లలో 4 క్వశ్చన్లు అయినా ఇంకా 6 ఉన్నాయి. తర్వాత మన గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి పోవాల్సిన పరిస్థితి ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఆ టైం వచ్చేసరికి ఇంకా పూర్తిగా హౌస్ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ముందడుగు వేయమని చెప్పి కొడతా ఉన్నా అధ్యక్ష. మీతో LAQ నెంబర్ 349 మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఓకే చెప్పండి. Donakonda Industrial Hub has got many advantages. One, it is very close to Amaravati, about 140 kilometers away. Two, it is just 1 kilometer away from the proposed super express highway, that is Anantapur to Amaravati. It has got an airport which was developed during the British time. It was used for the World War II refueling the aircrafts.
which can be improvised. It has got a railway station, and also it is very near to the proposed ports, either Ramayapatnam port or Odarevo port, sir. So these are the advantages for Donakonda for having developed or to get developed the state. The previous government has lacked the political will to develop this industrial hub. They did not provide the necessary approvals to the government of India. Otherwise, we would have got the funds from government of India for the pride industries. Our government is well equipped and our Honorable Chief Minister is well focused, and I request him to develop this Donakonda hub into a mega industrial hub, because this is the most cherished dream of people of Darsi. I request Honorable Chief Minister to focus on this and start the activities soon, sir. Thank you very much. Minister Industries. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా గత 5 సంవత్సరాల్లో అప్పుడుండే ప్రభుత్వం కేవలం వాళ్ళ షార్ట్ కమింగ్స్ వల్ల ఇదే ప్రాజెక్టు కేవలం ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైడ్ అని చెప్పే ప్రాజెక్టు ప్రతి రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరారు అధ్యక్ష. ఈ ప్రైడ్ అనే ప్రాజెక్ట్ అంటే ఏం లేదు అధ్యక్ష, ఇట్స్ రీజనల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్. అది త్రూ పబ్లిక్ సెక్టర్ పీపీపీ ద్వారా చేయాలనుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అడిగింది కేవలం 5,000 ఎకరాలు మాకు దొనకొండలో ఇవ్వండి, ఈ 5,000 ఎకరాల ద్వారా మీకు తప్పనిసరిగా ఒక గొప్ప ఇండస్ట్రియల్ హబ్ తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. 2015లో అప్పుడుండే ఏపీఐసి ఎండి చైర్మన్ గారు కూడా లెటర్ రాయటం కూడా జరిగింది అధ్యక్ష, మాకు ఈ స్కీమ్ కావాలని. కానీ అలాగా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వం చెప్పి కూడా వాళ్ళు మీకు 5,000 ఎకరాలు మాకు కేటాయిస్తే తప్పనిసరిగా మేము ఆ ప్రాజెక్ట్ తీసుకొని వస్తాం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కేవలం గత ప్రభుత్వం వైఫల్యం తర్వాత 2,450 ఎకరాలు వరకే పరిమితం చేసి ఇంకొక 2,550 ఎకరాలు చేసుంటే ఈ రోజు మనకి గొప్ప ఇండస్ట్రియల్ హబ్ వచ్చేది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు దొనకొండలో కొత్త ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు అధ్యక్ష. అతి తొందరలో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతారని చెప్పి మీ ద్వారా ఈ సభకు తెలుసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. Minister Municipal Administration. అధ్యక్ష, ఏ ప్రశ్న లేదండి. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. జోగేశ్వరరావు గారు. జోగేశ్వరరావు గారు. వెగుళ్ళ జోగేశ్వరరావు గారు. జోగేశ్వరరావు గారు. రైట్. IAQ number 374, Municipal Administration Minister. సిక్స్ ఇంకోసం మధ్యలో ఇంకోసం 6 ఆనం రామనారాయణ రెడ్డి గారు వేసినటువంటి 374. ఏ ప్రశ్న లేదండి. పోకుండా నివారించడానికి రక్షణ ఎత్తును తగు విధంగా పెంచుతూ సాగునీటి శాఖ అదనపు అడ్డుకట్టును పెంచకుండా చేసింది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, చారిత్రక ప్రసిద్ధిగాంచిన సింహపూరి పట్టణానికి దాదాపు కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి చెరువు అధ్యక్ష, రైతు వారీగా అక్కడ త్రాగునీటికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా
ఈ నెల్లూరు చెరువు అనే దాన్ని స్వర్ణాల చెరువు అని కూడా పిలుస్తారు అధ్యక్ష. ఆ చెరువుని ఇది ఇవాళ ఏర్పాటు చేసింది కాదు అధ్యక్ష. 1250 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి కాకతీయ రాజులు నిర్మాణం చేసిన చెరువు అధ్యక్ష. అంత చరిత్ర కలిగినటువంటి ఆ చెరువు నిర్మాణంలో అనేక శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగరానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలని ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారు కోరితే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ప్రత్యేకంగా దానికి నిర్మాణానికి నిధులిచ్చి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అది మిగిలిన చెరువు అంతా కూడా రైతుల యొక్క అవసరాలకి, రైతులకి నీటిని సరఫరా చేయడానికి పెట్టినటువంటి చెరువు అధ్యక్ష. ఆ చెరువులో 2 విధాలుగా కూడా సర్ప్లస్ వేర్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది పూర్వం నుంచి ఆనాడు ఉన్నటువంటి కాకతీయ రాజులు నిర్మాణం చేసిన మధ్యలో వచ్చినటువంటి బ్రిటిష్